ఆచార్యులు గారు, ఆ అల్లరి నీలా నన్ను తోకతో కొడుతున్నాడు. నీలా, నువ్వు అలా చెయ్యకూడదు నాయనా. తన తోక ఎలా ఉందో చూడు. మహారాజా, రాజ్యం సరిహద్దుల్లో పరిస్థితి ప్రస్తుతం ప్రశాంతంగా ఉంది, కానీ సామాన్యంగా లేదు. ఖచ్చితంగా ఏదో ఉంది. అది సందేహాన్ని ఉత్పన్నం చేస్తుంది. ఇక్కడంతా బానే ఉందిగా? నాకైతే అనుమానంగా ఉంది మహారాజా. నేను మిమ్మల్ని ఒకటి వేడుకుంటున్నాను. వేడుకోవడం కాదు, ఆదేశించండి. మాకు సంతోషంగా ఉంటుంది. రక్షణ కోసం ఒకవేళ పిల్లల పాఠశాల తరగతిని రాజభవనంలోని వాటికలో పెడితే, అక్కడే పాఠాలు చెప్పడం మొదలు పెడితే ఇది రాజ్యం సురక్షణకు మంచిదవుతుంది. అలాగే జరుగుతుంది మహారాజా. మీరు నిశ్చింతగా ఉండండి. త్వరలోనే విద్యార్థుల పాఠశాల తరగతి రాజభవనం వాటికలో ఏర్పాటు చేస్తాం. చాలా సంతోషం ఋషివర్య. నేను వానరపుత్రుణ్ణి, కర్మాధరుణ్ణి. నా వద్ద కూడా తోక ఉంది. నిస్సందేహంగా నీ తోక కంటే పొడవైనది. ఇది నిజంగా అద్భుతము. నీ తోక నువ్వు ఎలా చెప్తే అలా వింటుంది. తోక తన వశంలో లేకపోతే తనసలు వానరుడు ఎలా అవుతాడు? బాలకుల మనసులో సమస్యలు ఎంత సరళంగా ఉంటాయంటే వాటికి జవాబులు వెతకడం అంతే కఠినంగా ఉంటాయి. మారుతి విషయంలో కూడా ఇప్పుడు అదే జరగబోతూ ఉంది. అతడి మనసు ఇప్పుడు చింతకు గురయ్యింది. ఒక్కసారి రా చాలు. ఒకే ఒక్కసారి నా వలలోకి రా. మన సంతానమే మన భవిష్యత్తు. మంత్రివర్య, పాఠశాల బాలల కోసం త్వరగా భవనం ప్రాంగణంలో సురక్షితమైన ఏర్పాటు చేయండి. అలాగే మహారాజా. విపరీత పరిస్థితుల్లో మనం అప్రమత్తంగా ఉండాలి, సురక్షితంగానూ ఉండాలి. నేను వెంటనే దీనికి కావలసిన ఏర్పాట్లన్నిటినీ పూర్తి చేయిస్తాను. మీరు నిశ్చింతగా ఉండండి మహారాజా. నువ్వు ఒక్కసారి వస్తే చాలు. నీ మృదువైన మాంసాన్ని నేను ఆరగించిన తరువాత నాకు ఎంతో ఆనందం కలుగుతుంది.
ప్రాణవల్లభ, వాళ్ళు సాధారణ బాలకులని ఎవరన్నారు? వారిని కేసరి వృక్షాసురుడికి అందకుండా దూరంగా ఉంచే ప్రయత్నం చేయడానికి? అవును దేవి, ఆ వానర బాలకులందరూ సాధారణమైన వాళ్ళు కారు. వాళ్ళు వేరువేరు దేవతల యొక్క అంశాలు. వారు మా ఆజ్ఞతోనే ఆ దేవతల ద్వారా భూలోకానికి పంపబడ్డారు. దేవతల అంశాలా? మీ ఆజ్ఞతోనా? అసలు అంత అవసరం ఏమొచ్చింది ప్రభు? అవును దేవి, అలాంటి ఆవశ్యకతే వచ్చింది. వాస్తవానికి ఇది ఎప్పటి సంగతంటే, దుర్మార్గుడైన రావణుని అత్యాచారాల వల్ల దుఃఖాలకు బాధలకు గురై బ్రహ్మదేవునితో సైతం దేవతలందరూ, యక్షులు, గంధర్వులు, అలాగే భూదేవి వైకుంఠమందున్న మా నారాయణ స్వరూపాన్ని కలవడానికి వచ్చారు. అప్పుడు మేమే ఆ దేవతలందరకు మా రామ అవతార సమయాన తమ తమ అంశాలను భూలోకానికి పంపాలని ఆదేశించాము. హే ప్రభు, ఆ ఆకతాయి నుండి మాకెప్పటికీ విముక్తి లభించదా? తమరు నిరాశ చెందకండి బ్రహ్మదేవ, మేము మాట ఇస్తున్నాం. ఎప్పుడైతే గోమాత, విప్రజనులు, సంత సముదాయము, అలాగే దేవతలకు విపత్తు వాటిల్లుతుందో అప్పుడు అపనమ్మకము, అనాచారము, ఇంకా అధర్మము వృద్ధి చెందుతుందో, ధర్మానికి హాని జరుగుతుందో, ఎప్పుడైతే భక్తులు మమ్ము పరిహసిస్తారో, మా భక్తిని మూఢనమ్మకమని అనుకుంటారో, అప్పుడు మేము సజ్జనులను రక్షించేందుకు, దుర్జనులను నాశనం చేసేందుకు, యజ్ఞయాగాదులను కాపాడేందుకు, అలాగే ధర్మస్థాపనకు మేము అవతరిస్తాము. అహంకారము ఎల్లప్పుడూ పతనానికి కారణమవుతుంది. రావణాసురుని నాశనానికి కూడా తన అహంకారమే కారణమవుతుంది. ఎందుకంటే త్వరలోనే మేము మానవ రూపంలో అవతరించి దురాచారి రావణుణ్ణి వధిస్తాం. ఓ పురుషోత్తమ, మేమేం చేయాల్సి ఉంటుంది? ఆదేశమివ్వండి ప్రభు. తామందరూ పృథ్వీపై తమ తమ అంశాలతో వానరకులం ఇంకా రిక్షకులంలో అవతరించండి. సమయం ఆసన్నమైనప్పుడు రావణునికి విరుద్ధంగా ధర్మయుద్ధంలో మేము మీ సహాయాన్ని కోరతాము. మా ఈ అవతారము మర్యాద పురుషోత్తముని నామముతో ప్రసిద్ధి చెందుతుంది. అలాగా నాథ, ఆ దేవతలు ఏ ఏ రూపాలలో తమ అంశాలను భూమికి పంపించారు? దేవి, రామకార్యంలో సహాయార్థమై బ్రహ్మదేవుని పుత్రులు, దేవి జాంబవతి తండ్రి, మా మామగారు వృక్షరాజు జాంబవంతుడు అప్పటికే భూమిపై ఉన్నారు. ఇక మహాదేవులైన శివులు కూడా తమ అంశాన్ని అంజనీపుత్రుడైన మారుతి రూపములో భూమిపైకి పంపించి మనందర్నీ ధన్యుల్ని గావించారు. మనమందరం ఇది తెలుసుకోవడం ఎంతో అవసరం. ఇక వీరే కాకుండా భూలోకమందు దేవతల దివ్యమైన సుందర అంశ రూపములో అగ్నిదేవుని ద్వారా నీలుడు, విశ్వకర్మ ద్వారా నలుడు, కుబేరుని ద్వారా దండమాదండు, చంద్రుని ద్వారా తదిముఖుడు, వర్ణుదేవుని ద్వారా సుసేనుడు. సుసేనుడికి ధన్వంతరి నుండి కూడా ప్రత్యేక ఆశీర్వాదం లభించింది. ఇక వృక్షరాజుకి వరంగా లభించిన ఇద్దరు పుత్రులలో సుగ్రీవుడు సూర్యదేవుని యొక్క అంశ, అలాగే వాలి ఇంద్రుని యొక్క అంశ. మా మహాదేవులైన పరమేశ్వరుని అంశ మారుతి ఈ సమస్త దైవాంశ వానరులలో అందరికంటే అత్యున్నత జ్ఞాని, మహాబలశాలి, శ్రేష్ఠుడు, అలాగే మాకు ప్రియభక్తుడు. ఇక ఇదే అన్నిటికంటే శ్రేష్టమైన, అన్నిటికంటే మనోహరమైన, అలాగే మా అందరికంటే ప్రియమైన భక్తుడైన మారుతి భూమిపై మాయావి చక్రంలో ఇరుక్కున్న ప్రాణులందరికీ కూడా ప్రతి క్షణం తన బాలలీలల ద్వారా మోహింపజేసి అందరినీ ఆనందింపజేస్తాడు. ఇక వృక్షాసురుడు
మారుతిని చేజిక్కించుకోవడానికి ఎంతో ఆతృతగా ఉన్నాడు. కాని మారుతి ప్రస్తుతం తన తోక విషయంలో చింతిస్తున్నాడు. వారి తోకని చూడు, వారి తోక బాగా పనిచేస్తోంది. నేనింకా బాలకుణ్ణి కదా, అందుకే నాకు తోక కనిపించడం లేదు. ఎవరికి తెలుసు, నేను నాన్నగారిలాగా పెద్దగా బలవంతుణ్ణైనప్పుడు నా తోక కూడా పెద్దదైపోతుందేమో. కానీ ఆశ్రమంలో వానరులందరూ బాలకులే, వాళ్ళకి తోకలు కూడా ఉన్నాయి. మరి నాకెందుకు కనిపించడం లేదు? హే హృదయనాథ, పాఠశాలకు వెళ్ళడానికి ముందు కూడా మారుతి తన చుట్టుపక్కల ఎవరి తోకనైనా చూసుండొచ్చు కదా. ప్రతిక్రియ తనకి అప్పుడెందుకు జరగలేదు? గుర్తు తెచ్చుకోదేవి, నీవు మర్చిపోతున్నావు. మారుతి జన్మించి కొద్ది రోజులే గడిచాయి. కాని 5 ఏళ్లవాడిలా కనిపిస్తాడు. అంతకు ముందు అతడు ఏ బాలకుణ్ణి కలవలేదు. అందుకనే మారుతి పాఠశాలలో మొదటిసారి తన దృష్టి మిగతా బాలకుల తోక మీద పడినప్పుడు తన దృష్టి తన తోక మీదకు మళ్ళింది. కాని మిగతా బాలకుల తోక కనిపించినంత మాత్రాన తన సమస్యకు పరిష్కారం లభిస్తుంది అనుకుంటే అది పొరపాటే అవుతుంది. ఆ చంచలమైన బాల మనసు స్వయంగా ప్రశ్నించింది, స్వయంగా సమాధానం తెలుసుకుంటుంది.
ఇదే విధంగా ప్రశ్న ఇంకా సమాధానాల సమస్యల్లో చిక్కుకుని తను మళ్ళీ ప్రశ్నించసాగాడు. అర్థమయ్యింది. ఖచ్చితంగా పాఠశాలకి వెళ్తేనే తోక లభిస్తుందేమో. నేను కూడా పాఠశాలకి వెళ్తాను, నాకు కూడా తోక వస్తుంది. అయినా నేను పాఠశాలకు ఎలా వెళ్ళనందుకే నా తోక కనిపించడం లేదు. అరే, ఇది ఎవరి తోక? కానీ ఈ నీడ నాదే కదా. ఈ తోక నా నీడకి అతుక్కొని ఎందుకు కదులుతోంది? ఎవరైనా నాతో ఆటలాడుతున్నారా? ఎక్కడైతే కనిపిస్తోంది, కానీ వెనక్కి తిరిగి చూస్తే కనిపించడం లేదు. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇది చమత్కారమైతే కాదు కదా. ఇక్కడ కనిపిస్తోంది, కానీ ఇక్కడ కనిపించడం లేదు. నేరుగా ఉంటే కనిపిస్తోంది, వెనక్కి తిరిగితే కనిపించడం లేదు. అర్థమయ్యింది. తోక ఇప్పుడు చిన్నది కదా, అందుకే నేను చెప్పేది తెలుసుకోలేకపోతోంది. అరే, తోక దాక్కుంది. ఒకసారి వస్తోంది, ఒకసారి దాక్కుంటోంది. ఎవరో నాతో తమాషాలాడుతున్నారు. ఇక్కడ నాతో తమాషాలాడుతోంది ఎవరు? నా తోకని దాచిపెట్టింది ఎవరు? బాలకుండని తెలుసుకొని నాతో ఎవరో ఆడుకుంటున్నారు. అద్దంలో ముందు వెనక రెండూ కనిపిస్తున్నాయి. ఇప్పుడు తోక నిజం బయటపడుతుంది. ఇప్పుడు నన్ను ఎవరు మోసగిస్తారో నేను కూడా చూస్తాను. ज्ञान गुण सागर जय कपीस दिहुलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिहुलोक उजागर दूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिहुलोक उजागर जय पवन तनय संकट। అరే, నా తోక నాకే అతుక్కుని ఉంది. ఇంతవరకు నేను చూడలేకపోయాను. నా తోక నాకు అతుక్కునే ఉంది. राम लखन सीता सहित